నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎవరండి? గుడ్ ఈవినింగ్ మేడం. నేను మహేశ్వరి మేడం. మొన్న కాల్ చేసినాను. యాహ్! అయితే ఆ! నేను డీఎస్సీ యాస్పిరెంట్‌నే మేడం. రేపు ఓకే. నాకు ఎగ్జామ్ ఉంది. ఓకే. అయితే సార్ మీ దాంట్లో కూడా వచ్చింది. ఇది హైకోర్టుకెళ్ళిందని. అవును. అయితే మా సార్ లాయర్ సార్ ఏమన్నారంటే, రేపు ఎగ్జామ్ రాసినా గానీ మేము మధ్యాహ్నానికి మిగతా ఎగ్జామ్స్ పోన్ చేసే అవకాశం ఉంటది. వాళ్ళన్ని పాయింట్స్ పెట్టిర్రు మేడం. అవును. క్లియర్‌గా. డేట్స్‌తో సహా. డేట్స్‌తో సహా పెట్టిండు. రేపు ఒకరోజు ఎగ్జామ్ అయిపోయినా గానీ ఏం పర్వాలేదు రాయండి. నెక్స్ట్ ఆ ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్‌పోన్ అయ్యే సో, అవకాశం నాకు తెలిసి ఉంటదని. రేపు లంచ్ మోషన్ ఏస్తుండొచ్చు. ఆ! అదే మేడం చెప్పిండు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ లాయర్ సార్. తీసుకుంటారు. యెస్. ఆ! ఇమ్మీడియేట్‌గా 2,00,000 మంది చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి మేడం పాయింట్స్ గూడా అవును. సార్ చెప్పేటివి. అండ్ ఏందంటే హ్మ్. ఇప్పుడు వీళ్ళేసినటువంటి నోటిఫికేషన్‌లో ఎక్కడ గూడా వీళ్ళు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదు. ఎందుకంటే బికాజ్ అవును. మినిమమ్ 45 డేస్ గ్యాప్ ఉండాలి నోటిఫికేషన్‌కి, ఎగ్జామ్‌కి. అవును మేడం. సో, అవును మెయిన్ మేడం. వీళ్ళు పప్పుల కాలేసింది ఎక్కడ అంటే ఇక్కడ దొరికిపోయిండ్రు గవర్నమెంట్. అవును మేడం. సో, ఈ అయితే విషయం 2.5 లాక్స్ మంది కోరుకుంటున్నారు. ఇది ఇమ్మీడియేట్‌గా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పిండు మేడం. ఒకసారి మీతోని గూడా కనుక్కుందామని నేను లేదు. ఫోన్ వాస్తవమే చేసినాను. అమ్మ. జరుగుతోందది. సో, రేపు మొత్తం డేట్స్. ఇవాళ హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇవాళ మొహరము, గవర్నమెంట్ హాలిడే, హైకోర్ట్ హాలిడే. సో, అవును ఇవాళ మేడం. ఒకవేళ చూడండి మనకి కర్మ గవర్నమెంట్ గాదు, మనకి ఇది గూడా సహకరిస్తలేదు. ఏది అవును ఇవాళ మేడం. ఇవాళ హాలిడే రాబట్టి లేకపోతే వాళ్ళు ఇవాళే మూవ్ చేస్తుండే కేసు. అవునంట మేడం. అవునంట మేడం. ఇవాళ అందుకనే హాలిడే పొద్దున్నే యాహ్! పొద్దున్నే మూవ్ అయితది అని అంటున్నారు సారు. హ్మ్. అయితే రేపు రాయండి ఎగ్జాము. మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ ఉంటాయి గదా! అవి ఎళ్ళిపోతాయి. పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్‌కి గూడా మళ్ళీ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మేడం యెస్. సారు. యాహ్! ఓకే ఆ! అమ్మ. ఓకే. ఆల్ ద బెస్ట్ అండ్ థాంక్ యూ మేడం. ధైర్యంగా ఉండండి. సో, థాంక్ యూ మేడం. ఖచ్చితంగా థాంక్ యూ మేడం. చాలా ఈరోజు తొలి ఏకాదశి, వెంకటేశ్వర ఆ! స్వామి, అమ్మవారి ఆ! కృపా కటాక్షాలిగ ఈ కేసు సక్సెస్ అయిందంటే అందరి అంతే జీవితాల్లో మేడం. వెలుగులు చాలా నిండుతాయి ఇగ మంది రేపు. చాలా మంది మొత్తము ఎట్లా అయిపోయారంటే డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోయారు. అసలు బుక్ తీసి కూడా చదువుకోలేకపోతున్నారు మేడం. అవును. అవును. అది అసలు ఎట్లా అయిపోయారంటే అట్లా అయిపోయారు. చాలా మంది అయినా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం. అట్లా మాకు చాలా అదే ధైర్యం వస్తుంది. మీ యెస్. లైవ్ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. లేదు. లేదు. ఎవరు ఫోన్స్ ఎవరు చేస్తున్నారు, ఎట్లా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తున్నాను మేడం నేను. లేదమ్మా. ధైర్యంగా ఉండండి. బీ స్ట్రాంగ్. ఒకవేళ ఏదైనా మేడం. నేను నేను నా నోటితో నేను చెప్పను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మనకు ఫేవర్‌గా రాకపోయినప్పటికి గూడా గుండె మేడం. నిబ్బరం జేసుకోండి. ఇంతకన్నా అంతే. ఏమైతది జీవితం అనుకోవాలి ఇగ ఎప్పటికైనా. అంతే. అంతే సో, గదా మేడం. అంతేగాని రాంగ్ డెసిషన్స్ లాంటివి మాత్రం దయచేసి తీసుకోవద్దు. బీ స్ట్రాంగ్. సరే. సరే మేడం. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సరే. అండ్ ఇంకో కాల్ వస్తుంది చూద్దాం. హలో. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డేస్ హస్బెండ్ మేడం మేము కూడా. యెస్. యెస్. ఓకేనా. ఎక్కడికెళ్ళంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది మేడం. మేము కొడంగల్ సైడే. మా అయితే మా మా రేవంత్ రెడ్డి గారి జిల్లా. ఊరు అవును. సారీ ఎమ్మెల్యే. అక్కడనే మేడం. అయితే హ్మ్. మేము కూడా మస్తు ట్రై చేసినాం. వాళ్ళ పిఎల్ వాళ్ళు లేపడము, అదే పని మీద ఉన్నాడు సార్ అనడము, అంతవరకు అయిపోయింది మేడం మా పని. ఆ! ఇక అది ఓకే. కానీ ఇక్కడ అసలు మాది ఎంత న్యాయపరమైన డిమాండ్స్ మేడం అవి. యాక్చువల్ గా వాళ్ళే టైం ఇచ్చి ఎగ్జామ్ పెట్టాల్సినటువంటిది మేము టైం అడగాల్సి వస్తుంది యాక్చువల్ గా. అవును. అసలు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ అనేటటువంటిది ఏ డిగ్రీ వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరు రాయారు మేడం. అది దానికి ఎలిజిబుల్ బీఈడి ఉండాలి హాస్టల్ వెల్ఫేర్ కి. హ్మ్. హ్మ్. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిండు? పోయిన మంత్ 22 నుండి ఉన్నాయి. 3 డేస్ ఉన్నాయి అట్లా. ఓకే. దానికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరు మేడం? కేవలం బీఈడి చేసిన వాళ్ళు ప్రిపేర్ అవుతారు. డిఎస్ ఎవరు రాస్తారు మేడం? కేవలం అది కూడా డిఎస్ బీఈడి చేసిన వాళ్ళే రాస్తారు కదా మేడం. మరి దానికి దీనికి ఎంత టైం ఉంది? అందుట్లో హాస్టల్ వెల్ఫేర్ లో పేపర్ 1 ఉంటుంది మేడం, మార్నింగ్ సెక్షన్. ఆ పేపర్ 1 మొత్తం గ్రూప్ 1 సిలబస్ ఉంటుంది దానికి. మొత్తం జిఎస్ ఉంటుంది మేడం. పేపర్ 1 సిలబస్ ఉంటుంది దానికి. దానికి మళ్ళీ డిఎస్సి సంబంధం ఉండదు. మళ్ళీ వాళ్ళ చదువుకొని మళ్ళీ డిఎస్సికి ఎట్లా రాగలుగుతారు ఈ యొక్క 30 డేస్ లలో? అసలు యాక్చువల్ గా హాస్టల్ ఎగ్జామ్ అనేటటువంటిది ఈ డిఎస్సి అయిపోయిన తర్వాత పెట్టాల్సింది యాక్చువల్ గా. వాళ్ళు ఈ యొక్క హాస్టల్ చదువుకొని దాంతో పాటు హాస్టల్ రాసి గ్రూప్స్ కూడా రాసుకోవడానికి చాలా వీలయ్యేది. అసలు మా వాళ్ళు ఎంత ఇదిన్నారంటే అంత అమాయకులు లేక మేడం. అసలు ఎన్ని రోజులు ఉంటాగా దాని గురించి అడగని లేరు ఎవరు. వాళ్ళు పెట్టిండ్రు, వీళ్ళు రాసుకుంటూ పోయిండ్రు. అంటే అంత ఎట్లా అంటే అట్లా ఒక వెళ్ళిపోయారు అంతే మేడం. అందరు కలిసి అసలు హాస్టల్ వెల్ఫేర్ ఇప్పుడు ఎందుకు కొంచెం మా తర్వాత పెడితే అవి కూడా 500 పోస్టులు ఉన్నాయి మేడం. అసలు దానికి దీనికి అంటే ఇది వేరే వాళ్ళు రాయడం లేదు మేడం. డిగ్రీ బేస్ మీద కాదు, ఇది బీఈడి ఉండాలి.
ఆ బీడ్ చేసిన వాళ్ళే అటు డిఎస్సీ రాస్తారు, హాస్టల్ రాస్తారు. దానికి సిలబస్ వేరే అయిపోయింది, దీని పేరు. అదొకటి పాయింట్ మేడం. ఇప్పుడు టెట్ అంటాం కదా మేడం, అసలు టెట్ పెట్టి దీనికి మినిమం 45 days టైం ఇవ్వకుండా మరి ఇది ఒక దారుణం. అందుట్లో ఇప్పుడు ఏదంటే బీడి మేడం, బీడి సైన్స్ వాళ్ళు ఉంటారు, బీడి సైన్స్ క్యాండిడేట్లకు టెట్ క్వాలిఫై కావడానికి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది వాళ్ళ తెలుగు సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ అంటే చాలా ఆడు. వాళ్ళు మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యి టెట్ క్వాలిఫై కావడం చాలా గొప్ప విషయం. దానికి వాళ్ళు టెట్ అప్పుడు ఆ మ్యాథ్స్ ఆ సైన్స్ ప్రిపేర్ కావడానికి సరిపోతుంది వాళ్ళు. అంటే డిఎస్సీ లో మ్యాథ్స్ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు డిఎస్సీకి కేవలం వాళ్ళ కంటెంట్ ప్రిపేర్ కావడానికి టైం ఉంటుంది. అసలు టెట్ క్వాలిఫై అయ్యారు వాళ్ళు అనుకునే లోపే నువ్వు డిఎస్సీ డేట్స్ అసలు ఫిక్స్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు మేడం? గతంలో 11 నెలలకి వెళ్ళి అని అంటాడు, 11 నెలలకి వెళ్ళి అసలు యాక్చువల్ గా హెచ్డికే 0 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అసలే పోస్టులు లేవు మేడం, అవి ఓపెన్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా. అలాంటప్పుడు అప్పటికి ఎవరు చదువుతారు మేడం? 0 పోస్టులు పెట్టుకుని ఎవరైనా చదువుకుంటారా మేడం? ఏదన్నా అసలే పోస్టులు లేవు, ఎవరు చదువుతారు? పోస్టులు లేని ఎవరైనా చదువుకుంటారా? మీరు 11 నెలలకి వెళ్ళి చదువుతారు అంటే మీరు వచ్చినాక ఒక్కొక్క పోస్ట్ లో ఓపెన్ లో కొన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు చదువుతారు, మరి అది క్వాలిఫై టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు బై సైన్స్ వాళ్ళు. అప్పుడే మీరు డిఎస్ అంటే ఎక్కడ పోతారు మేడం వాళ్ళకి అసలు? అంటే అసలు రేవంత్ రెడ్డికి అవు మేడం సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు అయిపోయినాయి కదా, ఎప్పుడు పెట్టాల్సింది కదా, వాళ్ళు ఎందుకు ఆగింది అసలు? అంటే వాళ్ళ డెవలప్మెంట్ పథకాలన్నీ పెట్టలేదు, ప్రజల వరకు చేరినప్పుడు మళ్ళీ మనకు బాగుంటది అని చెప్పి వాళ్ళు ఇంతవరకు పోస్ట్ పాండ్ చేసుకున్నాడు. వాళ్ళు పై పోస్ట్ పాండ్ వేయలేనా మేడం? మా జీవితాలు కదా, అంటే వాళ్ళ అధికారులు ఒకటే జీవితాలా? ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు ఎందుకు పెట్టారు మేడం? వాళ్ళు యాక్చువల్ గా ఎప్పుడు అయిపోయింది కదా సర్పంచ్ ఎలక్షన్, యాక్చువల్ గా ఇప్పుడు జనవరి ఎప్పుడు పెట్టాల్సింది యాక్చువల్ గా. మరి ఇప్పుడు ఎందుకు పెడతారు మేడం అయితే వాళ్ళు? ఇలాంటి ఇంతవరకు వాళ్ళు వాటిని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే జనాల లోపలికి వాళ్ళ పార్టీ పథకాలు ఎక్కువ వెళ్ళాలి. అప్పుడు ఇప్పుడు అక్కడంతా కూడా పాలన గురించి ఏమనుకుంటా ఉన్నారు? కొడంగల్లో కావచ్చు మీ నిరుద్యోగులు, అక్కడ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ముఖ్యంగా, ఎందుకంటే సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. మేము చెప్తా అనిపిస్తుంది మేడం, నాకు చెప్తున్నా మేము కొట్టుకున్నట్టుంది. మేము మా 30 members కలిసి ఎంత తిరిగినామంటే ఊళ్ళో తిరిగినాం మేడం. ఊళ్ళో తిరిగి మరీ మంది కాళ్ళు మొక్కినాం మేడం. అసలు తల్లిదండ్రుల కాలు కూడా మొక్కలేదు, మంది కాళ్ళు మొక్కి అలా వేయండి మంచిగా ఉంటది, మా బతుకులు మారుతాయి మీ బతుకులు మారుతాయి అని చెప్పినాము. ఇప్పుడు అసలు కనీసం ఇట్లా ఫోన్లో స్టేటస్ అన్న పెడదాం, మీరు నిరసన అని పెట్టాలంటే కూడా పెట్టినాం, తప్పది. ఎవరైతే మనకేం పార్టీ అయింది, మనకు కాంగ్రెస్ పార్టీ కాదు. సో ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఏమన్నా మీరు ఇట్లా మాట్లాడుతున్నందుకు మీ మీద దాడులు లాంటివో కేసులు లాంటివో పెట్టించడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయంటారు? మేము ఎందుకు చేస్తున్నాం మేడం? వాళ్ళకి ఏం చేస్తలేం కదా మేము. అట్లా మేడం బరాబర్ మేము తనని అధికారంలోకి తెచ్చిన మనకు అడిగే హక్కు లేకుంటుందా మేడం? ఆ మాత్రం 100% ఉంటుంది చెప్తున్నా. అట్లా కాదు మేడం, అంటే ఏదో మేము నార్మల్ గా ఓటేసినామంటే ఒక విషయం మేడం. ఊళ్ళో తిరిగినాము, ఊళ్ళో తిరిగి మరి సార్కి గెలిపించినాం, అసలు ఇంత చేసినాము. సారు మా కోసం అంటే యాక్చువల్ గా మా కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం ముందే ఈ యొక్క ప్రాసెస్ చేసితే బాగుంది. ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ అందరూ వచ్చి జంప్లింగ్ అయిపోయేసరికి యాక్చువల్ ఇది తప్పుదో పట్టిందా ఏందనేది అసలు అర్థం కాదు. అసలు లీగల్ ఫైట్ అనేది ఇవ్వలేకపోయారండి, ముందే లీగల్ కోర్టులో వేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేది కాదు. కోర్టులు ఎందుకు వెళ్ళారంటే మా ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము నమ్ముతారు, చేస్తారని లాస్ట్ వరకు వచ్చి రెండో చేశారు. లేకుంటే గత ప్రభుత్వం అయితే ఎప్పుడో లీగల్ గా వెళ్ళలేమో నేను అనుకుంటా, అందుకే ఆగిపోయిండ్రు మా వాళ్ళు అనేది కొంచెం అది. ఎస్ ఓకే అండి, ఎనీవేస్ మనము లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గుడ్. సో రేపు ఒకటి ఏంటంటే మేడం, మేము అసలు 30 ఏళ్ళకి వచ్చేసి ఒక డిఎస్ కోసం ఇప్పుడు డిఎస్ అభ్యర్థి వేరే దేనికి ప్రిపేర్ కాలేదు మేడం. ఒకటి ఆ సిలబస్ కి మళ్ళీ కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ కావాలంటే కాన్సన్ అసలు అంటే వాళ్ళు అంటే ఇప్పటికెళ్ళో గ్రూప్స్ మాత్రం కూర్చుంటాడు. ఇప్పుడు గ్రూప్స్ కు డిఎస్ కి లింక్ పెట్టడం చాలా తక్కువ మంది ఉంటారు, కానీ దానికి తయారు చేయాలి. కానీ డిఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ గ్రూప్స్ అంటే కాదు, చాలా మంది డిఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంతవరకు చదువుకుంటారు మేడం, వేరే వాటికి పోవడానికి ఉండదు వాళ్ళకి. చాలా తక్కువ అసలు. మేమే ఇప్పటికెళ్ళో అసలు వెయిట్ చేసినాం, గత ప్రభుత్వంకి వెళ్ళి వెయిట్ చేసినాం, 17 లో రాసినాం రాలి, అప్పటికెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నాం. సార్ అప్పుడే త్వరలో అనడం, ఏదో ప్రైవేట్ జాబ్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం. అసలు ఇప్పుడు ఇది ఒక్క రోజు మాకు మిస్ అయితే మళ్ళీ మీరు ప్రిపేర్ కాలేదు మేడం. ఇన్ని రోజులు ఒక 30 నమ్మకం లేదు, మళ్ళీ ఏవో ఎలక్షన్స్ ఉంటాయి అంటే మా ఏజ్ అయిపోయింది కదా, ఎందుకు ఓప్ సీడ్కి సాల్ అయిపోయింది, సన్నగిలిపోయింది. ఒక 30 ఏళ్ళు అసలు ఈ ఎగ్జామ్ కోసం ఆగినాం మేడం మేము. అసలు ఈ ఒక్క రోజు అయిపోయింది అంటే అసలు ఎంత ప్రెజర్ అవుతుంది అంటే మైండ్ లా. ఇది ఒకటే లాస్ట్ రోజు, ఇంకా 30 ఏళ్ళు మన ఫ్యూచర్ ఏందనేది ఇది ఒకటే రోజు నిర్ణయిస్తుంది. ఏం చేయాలి అని చెప్పి అసలు అర్థమైతే లేదు, టెన్షన్ అవుతుంది. అరే ఎందుకు ఇంత చేస్తున్నాడు అసలు? కనీసం పోస్ట్ పాన్ చేయడం కోసం కూడా ప్రభుత్వం ఇంత ఆలోచిస్తుందంటే
ఎట్లా అనిపిస్తుంది మేడం, ఏం అర్థం లేదు కాదు. లేదు సార్, లేదు సార్, టెన్షన్ పడకండి, స్ట్రాంగ్గా ఉండండి ప్లీజ్, దయచేసి స్ట్రాంగ్గా ఉండండి. లెట్స్ హోప్, బీ పాజిటివ్, ధైర్యంగా ఉండండి. ఒకవేళ హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే దయచేసి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, డిప్రెషన్లకు లోన్ అవ్వద్దు దయచేసి. అట్లా ఒకటి మేము చర్యలను తీసుకుని మేము అంత ఎట్లుంటది అంటే పాజిటివ్ మేడం. ఎందుకంటే సరే అంటే ఈ ఫ్యూచర్ లో ఎవరు నమ్మలేం. ఓకే అధికార పక్షం ఇట్లుంది, ప్రతిపక్షాలన్న కనీసం ఒక మానవత దృక్పథంతో వచ్చి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా మేడం. అట్లా సపోర్ట్ చేస్తేనే కదండి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఒక లైన్ మాట్లాడిండేమో. సో మీరు చేసిన వెంటనే ఇప్పుడు అట్లా లీగల్ సపోర్ట్ అంటున్నారు, హైకోర్టు సపోర్ట్ అంటున్నారు. ఎస్ ఎస్, మానవ దృక్పథంతో వాళ్ళంతా ఒకటే మేడం, బ్యాక్గ్రౌండ్ లో ఫ్రెండ్సే కదా అందరు ఫ్రెండ్స్. అట్లా వాళ్ళు అట్లా అరే వాళ్ళకి రియల్ ఇది ఉంది, దీన్ని ఎందుకు రాజకీయంగా చేయాలి అని చెప్పి అట్లా ఉండాలి కదా, సానుకూల దృక్పథంతో చేయదు కదా మేడం. అవును అవును. అసలు అటు ప్రతిపక్షం అంటే మేమే ప్రభుత్వానికి ప్రతిపక్షమైన అసలు ప్రతిపక్షమే లేదు, మేమే ఒక ప్రతిపక్షంగా కనిపిస్తున్నాం అధికార పక్షానికి. ఏం చేస్తాం చెప్పి మేడం. దయచేసి రేవంత్ అన్న గారు, సీఎం గారు వెంటనే మాకు మంచి నిర్ణయం తీసుకోవాలి ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. లేదు ఇంకా ఆయన మళ్ళీ విని మాట్లాడతాడు చేస్తాడని లేదు, చేసేది ఉంటే ఎప్పుడో చేస్తుండే కదా. ఇంత బతిమలాడించుకుంటున్నాడు అంటే ఈగో సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నాడు ఆయన. అది అదొకటి కొంచెం అడ్డమొస్తున్నట్టు అనిపిస్తుంది మేడం, ఎందుకేమో నాకు. అదే క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే అంటున్నారు కొందరు కూడా. అది కొంచెం ఏమో మేడం, ఆ కోర్టు ద్వారా ఏదైనా ఉంటే జరిగేట్టు చూడండి మేడం. దయచేసి మీకు అసలు నేను ఈ రుణపడి ఉంటాము, ఈ ఎగ్జామ్ ఏమన్నా పోస్ట్ పోన్ అయితే మీకు దగ్గరకు వచ్చేస్తాను మేడం 10-20 మందిని. అసలు దయచేసి ఏదన్నా జరిగే పని అయితే చేయండి మేడం ప్లీజ్. షూర్ అండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఇంకో కాల్ వస్తుంది.